హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మల్లికార్జున్ని. మేము మకర జ్యోతికి శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం కోసం కేరళలో ఉన్నటువంటి శబరిమల ఆలయానికి వెళ్తున్నాము. సికింద్రాబాద్ నుంచి కేరళలో ఉన్నటువంటి తిరుచానూరు వరకు ట్రైన్ జర్నీ చేశాము. మొత్తం 1200 కిలోమీటర్లు వస్తుంది. వన్ డే జర్నీ పడుతుంది. సికింద్రాబాద్ నుంచి శబరి ఎక్స్ప్రెస్ ప్రతిరోజు 3 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకి తిరుచానూరు చేరుతుంది. మాతో పాటు బాలస్వాములు కూడా శబరిమల దర్శనం కోసం ట్రైన్లో జర్నీ చేస్తూ వచ్చారు. తిరుచానూరు రావడంతో కేరళలో వర్షం ఫుల్లుగా దంచి కొడుతుంది. తిరుచానూరులో ట్రైన్ దిగి పక్కనే బస్ స్టాండ్లో పంబాకి బస్ ఎక్కాము. మొత్తం తిరుచానూరు నుంచి పంబాకి 150 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 4 గంటల జర్నీ పడుతుంది. పంబాకి వెళ్ళేటప్పుడు బస్సు నుంచి రైట్ సైడ్ ఉన్నటువంటి కేరళ అందాలను ఈ వీడియోలో చూద్దాం. కేరళలో రబ్బర్ చెట్లు చాలా ఫేమస్. మనం రోడ్డు వెంబడి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా అన్ని రబ్బర్ చెట్లే ఉంటాయి. అలాగే అరటి చెట్లు కూడా ఎక్కువగా పండిస్తారు. ప్రతి ఇంట్లో ఒక అరటి చెట్టు ఖచ్చితంగా ఉంటుంది. కొంత దూరం వెళ్ళినాక స్వామివారి ఆభరణాలు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఆ దారిలో షాపులు, ఇంటి ముందు అయ్యప్ప స్వామి పటం పెట్టి పూజ చేసి పోయే వాళ్ళకి ప్రసాదాలు పంచుతున్నారు. నైట్ 12కి పంబాకి చేరుకున్నాం. ఇక్కడ చూస్తే జనం ఫుల్ రష్గా ఉంది. కాలు తీస్తే కాలు పెట్టలేని పరిస్థితిలో జనం ఫుల్గా పంబా దగ్గర వేచి ఉన్నారు. పంబాలో స్నానం చేసి శబరిమల కొండపైకి బయలుదేరినాము. పంబా నుంచి శబరిమల సన్నిధానానికి 5 కిలోమీటర్లు ఉంది. మొత్తం 1.5 అవర్లో శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకున్నాము. ఆ రోజు నైట్ అంతా నడవటం జరిగింది. 12 గంటలకి స్వామివారి హరివర ఆసనం తోటి గుడి తలుపులు మూసివేశారు. మరుసటి రోజు 3 గంటలకి స్వామివారి దర్శనానికి సన్నిధానంలో స్వామివారి భక్తులు క్యూ లైన్లో 3 గంటల దర్శనానికి వేచి ఉన్నారు. అలాగే భక్తులు కూడా ఆ యొక్క క్యూ లైన్లోనే నిద్రపోతున్నారు. అలాగే
దర్శనం చేసుకున్న స్వాములు వారి తెచ్చుకున్నటువంటి ఇరుముడిలో నెయ్యిని కూడా నెయ్యాభిషేకం కోసం బారులు తీరి ఉన్నారు. ఈ వీడియోలో మనం స్పష్టంగా చూడవచ్చు. అయ్యప్ప స్వామి దర్శనానంతరం స్వామివారి గర్భగుడి వెనకాల స్వాములందరూ మొక్కుతూ ప్రదక్షిణ చేస్తూ స్వామివారి మొక్కును తీర్చుకుంటున్నారు. ఇదే మనం చూస్తున్న గర్భగుడి. అక్కడ నుంచి వచ్చిన తర్వాత మాలికాపురత్తమ్మదేవి గుడి యందు భక్తులు టెంకాయలను దొర్లించుకుంటూ మొక్కు తీర్చుకుంటున్నారు. ఇలా 3 సార్లు దొర్లించుకుంటూ ఆ టెంకాయని వదిలేస్తారు. ఇది ఈ అమ్మవారికి ఇచ్చే భక్తి కానుక. అయ్యప్ప స్వాములు తెచ్చినటువంటి ఇరుముడులను గురుస్వామి విప్పి ఆ ఇరుముడిలో ఉన్నటువంటి టెంకాయలను తీసి దాంట్లో ఉన్న నెయ్యిని తీసుకొని నెయ్యాభిషేకం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వామివారి ఆభరణాలు తీసుకెళ్ళటం మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్వామివారి ఆభరణాలు వెళ్ళేటప్పుడు ఆకాశంలో గద్ద తిరుగుతుంది అంటారు. అది నిజమో కాదా అని ఒకసారి కెమెరా పైకి చూపాను. పైన నిజంగా గద్ద తిరుగుతుంది. సాయంత్రం మకర జ్యోతిని చూడటం కోసం పంబా నది దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా లక్షలాది మంది ఆ అయ్యప్ప మకర జ్యోతిని చూడటం కోసం మధ్యాహ్నం నుంచి అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సాయంత్రం 6:45 అయ్యప్ప మకర జ్యోతి ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.
స్పష్టంగా 3 సార్లు మకర జ్యోతిని చూశారు కదా, మన జన్మ ధన్యమైనట్టు. శబరిమల దర్శన అనంతరము అజ్మలలో ఉన్నటువంటి శివాలయానికి వచ్చాము. ఇది సముద్ర మట్టానికి ఆనుకొని ఉంటుంది. అలాగే ఈ సముద్రంలో కూడా పెద్ద పెద్ద స్టీమర్లు, ఓడలు ఉంటాయి. మనం ఈ వీడియోలో చూడొచ్చు. అక్కడి నుంచి రామేశ్వరం వెళ్ళాము. రామేశ్వరం వస్తుంటే సముద్రం మధ్యలో ఈ మధ్య ఇటీవల నిర్మించినటువంటి పంబన్ వర్టికల్ బ్రిడ్జ్ చూద్దాము. మీరు చూస్తున్నటువంటి పాత బ్రిడ్జి, ఇప్పుడు ట్రైన్స్ ఆ బ్రిడ్జి మీద నడవట్లేదు. ఇప్పుడు కట్టినటువంటి వర్టికల్ బ్రిడ్జి మీద ఈ యొక్క ట్రైన్స్ నడుస్తున్నాయి. డేంజర్ కదా ఇది, వెయిట్ దాని ఇది బైక్ లైస్, బైక్ లైస్. ఇక్కడ నుంచి ధనుష్కోటి బయలుదేరాము. ఈ ధనుష్కోటి యొక్క ప్రత్యేకత ఏంటంటే అటువైపు నీరుంటుంది, ఇటువైపు నీరుంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుంది. దాదాపుగా 8 కిలోమీటర్లు రోడ్డు మాత్రమే ఉంటుంది. 2 పక్కల నీళ్ళు ఉంటాయి. చివరికి వెళ్తే మన ఇండియా బార్డర్ లాస్ట్, దాన్నే ధనుష్కోటి అంటారు. ఇదే ఇండియాకు లాస్ట్ భూమి. ఈ భూమి లాస్ట్లోనే ఈ యొక్క స్తూపాన్ని నిర్మించారు. ఈ సముద్రంలో దొరికేటువంటి గవ్వలు, పూసలు, శంకులు,
అన్నీ ఇక్కడ నుంచి ఎగ్జిబిషన్ లాగా అమ్ముతున్నారు. రామాయణంలో రావణ సంహారం జరిగిన తర్వాత రాముల వారు వెళ్తూ ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ చేశారు. ఈ గుడిలో ఆ శివలింగ ప్రతిష్టను మనం చూడొచ్చు. రామేశ్వరం వచ్చిన భక్తులకు ఈ సముద్ర తీరంలో స్నానాలు చేసేటప్పుడు ఈ అలల యొక్క ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల సీతాదేవి శాపం పెట్టింది. ఈ అలలు ఇంతకంటే ముందుకు రాకూడదని శాపం వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సముద్రంలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటారు. నా యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.